ఏడుపులపాయ నుంచి బయలుదేరిన మరి బస్సు యాత్ర మరి ఈ రోజు మరి విశాఖపట్నానికి మరి చేరుకొనుంది. మరికొద్ది సేపట్లో మరి ఎన్ఏడి ప్రాంతం ఏదైతే ఉందో మరి ఎన్ఏడి ప్రాంతంలో మరి ఏదైతే నెంబర్ 1 బ్రిడ్జి ఉంది, ఇటుపక్క గాజువాక ప్రాంతానికి, ఇటుపక్క మరి కంచరపాలెం ప్రాంతానికి, ఇటుపక్క మన హైవేలో ఉన్న మద్దిలపాలెం ప్రాంతానికి మరి యొక్క కలుపుకుంటూ ఈ రహదారి వెళ్తుంది. మరి ఈ రహదారిలో మరి మొదటి నుంచి మరి కొన్ని వందల వేల మంది రద్దీ వెళ్తున్నారు. మరి ఏదైతే మరి ఆ రోజు భీమిలి నియోజకవర్గం నుంచి మరి బయలుదేరిన ఈ యొక్క సిద్ధం మహాసభలు ఏవైతే ఉన్నాయో మరి ఈరోజు మరి ఈడుపులపాయ నుంచి బయలుదేరిన బస్సు యాత్ర ఏదైతే ఉందో మరి విజయానికి సిద్ధం మరి ఒక మరి బోర్డు కూడా ఇక్కడ మరి పెట్టడం జరిగింది. విజయానికి సిద్ధం అనే మాట సిద్ధం అనే సభల నుంచి మరి ప్రారంభించబడింది. రేపు రాబోతున్న మరి 2024 మరి మే 13 తారీఖున జరగబోయే ఈ యొక్క ఎలక్షన్ యుద్ధంలో మరి కొనసాగబోతున్న ఈ యుద్ధంలో అనేక మంది ఆయనకి మరి అనుచర జనాంగము అలాగే అభిమాన జనాంగము ఊవెత్తున పోటెత్తుతుందని చెప్పాలి. మరి ఈ కోణంలో మేమంతా సిద్ధం అంటూ మరి జగనన్నకు తోడుగా మరి జగన్కు తోడుగా మరి అనేక మంది మేమంటూ ఉన్నామని చెప్పి ముందుకు కొనసాగుతుల్లో మరి పొద్దుటూరు ప్రాంతంలో ఉన్న మరి రామిరెడ్డి అమర్నాథ్ రెడ్డి ప్రత్యేకంగా మరి అక్కడ నుంచి ఈడుపులపాయ నుంచి ప్రయాణమై ఈరోజు విశాఖపట్నం చేరుకున్నారు. ఆయన మనతో పట్టుకున్నాడు. అసలు ఏం జరుగుతుంది, ఇన్ని ఏరియాలో కార్యక్రమాలు ఎలాగున్నాయి, జగన్కి వచ్చిన జనసొందం ఎలాగుందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి అమర్నాథ్ గారు, అంటే జగన్కి మరి అక్కడి నుంచి ఈడుపులపాయ నుంచి మీరు ప్రయాణం సిద్ధం చేసుకుని వస్తున్నారు, ఇంకా ఇచ్చాపురం వరకు మీరు వెళ్తున్నారు. ఈ ప్రయాణంలో అసలు జన సందోహం ఎలా ఉందంటారు? జన సందోహం చూస్తున్నారు కదంటే, మీరే దగ్గర నుండి చూస్తున్నారు కదా. ఇసుక వేస్తే రాళ్ళనంత జనాలంతా వచ్చేసారు. జగన్ మీద అభిమానంతోనే ఎంతో మంది ఆప్యాయంగా వచ్చేస్తున్నారు. వాళ్ళకి జరిగిన లబ్ధి వల్ల జగన్ గారిని ఒకసారి చూడాలి, మళ్ళీ ఎప్పుడు చూడలేము అని చెప్పేసి ఎండలను కూడా సైతం లెక్క చేయకుండా 2 గంటల నుంచి అందరూ కూర్చొని చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. అంటే ఈ జనసందం ఓ పక్క నుంచి వస్తున్న పోటెత్తుంది, ఓ పక్క ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయంటారా? ప్రతిపక్షాల గుండెల్లో ఎప్పటి నుంచో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి. అందుకే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు. అది సిగ్గులేని చర్య. అది ఎవరు కూడా దాడి చేయకూడదు. ఎందుకంటే రేపు పొద్దున ఇంకొకరు కూడా దాడి చేసే అవకాశం ఉంది. అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకూడదు. రైట్ అండి. అంటే ఒక పక్క మరి ఎవరైతే కూటమి సభ్యులు ఉన్నారో మరి రేపు పొద్దున జగన్ గారిని ఇంటికి పంపిస్తామంటారు, మీరేమంటారు? ఇంటికి వాళ్ళు పంపించడం కాదండి, ఆల్రెడీ మనమే ఇంటికి పంపించేసాం. ఆల్రెడీ వాళ్ళు మళ్ళీ ఇంకొక ఇల్లు చూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు పంపించడం అంటే వాళ్ళ తరం కాదు అది. అంటే ఒక పక్క నుంచి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో మరి జనసేన నాయకులు కానీ మరి టీడీపీ నాయకులు కానీ అంటే తండోపతండాలుగా ఎక్కడ జగన్ గారు వస్తే అక్కడ వచ్చి వాళ్ళు జాయిన్ అవుతున్నారు. అంటే కొత్తగా వాళ్ళ పార్టీని వదిలిపెట్టి జాయిన్ అవుతున్నారు వైసీపీలో. దీన్ని ఎలా చూడొచ్చు? అది జగన్ గారు మేలు చేసే అభివృద్ధిని చూసి వాళ్ళందరూ వస్తున్నారండి. వాళ్ళు ఏ విధంగా జగన్ గారు మనకి ఏమైనా గుర్తింపు ఇస్తారు అనే నమ్మకంతోనే వాళ్ళందరూ పార్టీలో జాయిన్ అవుతున్నారు. రామరెడ్డి గారు, అంటే మీరు ఇప్పుడు పొద్దుటూరు నుంచి మీరు బయలుదేరి మీ సొంత గ్రామం నుంచి ఈడుపులపాయలో బయలుదేరి మీ ప్రయాణం ఈ రోజు విశాఖపట్నం చేరుకోనుంది. అంటే రేపు ఎంతవరకు మీరు ప్రయాణం చేయబోతున్నారు? ఇచ్చాపురం వరకు అండి. సార్ బస్ యాత్ర మేమంతా సిద్ధం యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగుతుంది. అక్కడి వరకు కంటిన్యూగా అవుతాను. మళ్ళీ 25వ తారీఖు జగన్ గారు నామినేషన్ వేస్తారు పులివెందలో. మళ్ళీ పులివెందలకు కూడా వెళ్ళిపోతాను. మళ్ళీ పులివెందలకు వెళ్ళిపోయి ఆయన హెలికాప్టర్ ద్వారా రోజుకు 2 నియోజకవర్గాలు చొప్పున సభలు నిర్వహిస్తాడు. దానికి కూడా అటెండ్ అవుతాను. అంటే ఇప్పుడు నవరత్నాలు ఏవైతే ప్రకటించారో రేపు ఆ నవరత్నాలు మళ్ళీ ప్రజలకి అంటే పేద నిరుపేద బడుగు వర్గాలకి అవన్నీ కొనసాగించబోతున్నారా? 25వ తారీఖు మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని చెప్పారండి. అందుకు మనం ఇప్పుడు ఏం మాట్లాడలేము. జగన్మోహన్ రెడ్డి గారు 25వ తారీఖు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. అది మనం ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాలి. ఇటు పక్క పవన్ కళ్యాణ్ గానీ, అటు పక్క మరి మంగళగిరిలో పోటీ చేస్తున్న లోకేష్ బాబు కానీ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరి మీద లేడీస్ నే ప్రత్యేకంగా పెట్టారు. అసలు ఆడవాళ్ళని వాళ్ళ మీద పోటీ పెట్టడానికి జగన్ కొన్న ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద పోటీ చేయడానికి ఆడవాళ్ళు మాత్రమే కరెక్ట్ అనే ఉద్దేశంతోనే ఆడవాళ్ళను పెట్టాడు. మీకు మళ్ళీ మగవాళ్ళని పెడితే టైం వేస్ట్ అని చెప్పేసి ఓన్లీ ఆడవాళ్ళను మాత్రమే పెట్టాడు. రాష్ట్రంలో 3 ఓడిపోయే సీట్లు ఏవేవి అంటే హిందూపురం, మంగళగిరి, పిఠాపురం. ఈ 3 నియోజకవర్గాలు కన్ఫామ్ గా ఓడిపోతారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి ఆలోచించకుండా ఫస్ట్ టైం విడుదల చేసిన లిస్టులోనే వాళ్ళ పేర్లు పెట్టాడు. ఆడవాళ్ళ చేతులు ఓడిపోతాడు. ఫైనల్ గా ఈ జన సముద్రం ఏదైతే ఉందో జగన్ గారు వచ్చినప్పటికీ అంటే పోటెత్తి మరి వస్తున్నారు. అంటే భీమిలి సిద్ధం సభ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇసుకేసి తీసుకురాలని సభలో అసలు ఇవన్నిటికి కారణాలు ఏంటి? పక్కన బీచ్ ఉంది, ఇక్కడేమో ప్రజల సముద్రం ఉంది. ఈ రెండే కారణం. అది ఆల్రెడీ వాతావరణం కూడా అనుకూలించింది. 2 నుంచి ఎండ కూడా శాంతించేసింది. ఎండ కూడా కూల్ అయిపోయింది. ఇంకా ఎంతకన్నా సాధ్యం ఏం కావాలి?
మరి పరిస్థితి అయితే ఇది కీర్తి, ఎందుకనంటే మరి సిద్ధం అనే పేరుతో మేమంతా సిద్ధం అనే ఈ యొక్క పొద్దుటూరు నుంచి రామరెడ్డి అమర్నాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి ఈ యుద్ధానికి బయలుదేరుతున్న ఈ యుద్ధం మరి రేపు మళ్ళీ ఎక్కడ ఏడుపులపాయ నుంచి బయలుదేరిన ఈ యొక్క ప్రయాణం రేపు ఇచ్చాపురంతో ముగించబడుతుంది. మరి జగన్ అంటే అభిమానం, జగన్ అంటే ఆలోచన, జగన్ అంటే మరి ఆశ్రయం అనుకుంటూ ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి వెనకాతల పట్టం కడుతున్నారు. ఇటువంటి వారు ఇంకా మరికొంతమంది ఉన్నారు, వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా రేపు 2024లో సాధించి ముందుకు సాగుతారని చెప్పి వారు ఒకటో తెలియజేస్తారు. ప్రజలు ప్రపంచం అంటే జగన్ వెనకాతల ఉన్నారని వారు తెలియజేస్తారు. వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.